महागणपतिलोकबालकमावाहयामि क्षेत्रं जावसि गावटुम्बुडि क्षेत्रबालकमावाहयामि यथा इन्द्रो भया बददान भयगुरुदेहि उर्ध्वंजंशयभयङ्करमावाहयामि स्थापयामि पूजयामि यास्पनिर्या प्रापस्पाया अधस्थानं बदल చేస్తాను అమ్మాయి రావుని గణగాదు యాగాదు నిజమదయ దైవీ సత్సంగుల పేరు కావాలా ఫస్ట్ మానస మనోని జనాసాపదాం సంయోజనాం విజయోజనాం చంద్రాం కన్నయం లక్ష్మీజాత వేదమావహం हाँ हमें ही नहीं ना ना सर డెప్యుటేషన్ ఇవ్వడం అంతేగా ఎలా ప్రకటించిన లేకుంటే ఇవన్నీ కూడా ఎక్కేస్తాం ముందు కంపెనీ ఇవి తీస్తేనే కదా కంపెనీ లోపలికి పోయేది అది అన్ని అట్లనే ఉన్నాయా. అందరికీ నమస్కారం. ఏదైతే ఎన్నికల ముందు నేను ఇచ్చినటువంటి వాగ్దానం అర్హుడైన ప్రతి ఒక్కరికి కూడా 2.5 సెంట్లు 2 నుంచి 2.5 సెంట్లు స్థలం ఇస్తారు. 2 సెంట్లు అన్నారు ఆ రోజు, నేను చెప్పింది 2 సెంట్లు. ఇప్పటికీ కూడా 2 సెంట్ల నుంచి 2 కానీ లేదంటే వీలైతే 2.5 సెంట్ల స్థలం ఇవ్వడానికి కార్యాచరణ మొదలుపెట్టాము. ఈ ఎస్ఆర్బీసీకి సంబంధించిన ల్యాండ్, తర్వాత పక్కనే ఇంకా వేరే ల్యాండ్స్ కూడా ఉన్నాయి, ప్రైవేట్ ల్యాండ్లు, కొన్ని ఎండోమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఈ యొక్క మొత్తం కూడా ఈ కంప చెట్లతో నిండిపోయింది. ఈ పొదలన్నీ తొలగించిన తర్వాత ఫీల్డ్ మీద ఎంతవరకు మాకు అబ్జర్వ్ చేసుకోగలుగుతాము, ఏ విధంగా ఉన్నాయి, లెవెల్స్ ఏమున్నాయి, అందుకోసమని చెప్పి నేను ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాము. ఈ బుష్ క్లియరెన్స్ చేస్తే క్లియర్గా మనకు ఎక్కడెక్కడ గుంతలో హైట్లు లెవెల్స్ అని తీసుకోవడానికి అవకాశం వస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఉందో త్వరలోనే వీటన్నిటిని కూడా లేఅవుట్లు కూడా తయారు చేయడము, గవర్నమెంట్కి ఇప్పటికే పర్మిషన్ల కోసం కూడా గవర్నమెంట్కి రాశాము, ప్రభుత్వం దగ్గర కూడా ఫైల్ నడుస్తూ ఉంది. అదేవిధంగా ఎండోమెంట్ ల్యాండ్కు సంబంధించినటువంటి ల్యాండ్స్ని కూడా మేము టేకప్ చేసి వాళ్ళకు నష్టపరిహారంగా ఏదైతే ఇవ్వాలనో ఎండోమెంట్ వారికి ఆ నష్టపరిహారం కూడా ఎక్స్చేంజ్ ల్యాండ్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వము, ఎండోమెంట్ శాఖ, ఎండోమెంట్ మంత్రి గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి గారు వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, అదేవిధంగా లోకేష్ బాబు వాళ్ళందరి దృష్టిలో కూడా తీసుకెళ్ళి ఆ రోజు ప్రామిస్ చేసి బనగానపల్లె పట్టణ ప్రజలు మాకు ఏదైతే ఇచ్చినటువంటి మాట పట్టణ ప్రజలకు ఉన్నారో వాటిని నెరవేర్చడం టైం త్వరలోనే అయిపోతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇది చేసుకోవాలని చెప్పి ఈరోజు అందరికీ ఇస్తామని చెప్పి కూడా దానికోసం ఈరోజు పూజా కార్యక్రమాలు మొదలుపెట్టాము. ఇది నిర్విరామంగా ఈ పని కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ.
ఉండవా, ఎందుకు మారుస్తావు? ఓనర్ రమ్మంటే రాకుండా ఇప్పుడు ప్లేట్లు మార్చమంటే ఏదో మరసంగా మాట్లాడదాంలే అంటే ఏందో మీరు ఏదో అది ఇది మాట్లాడితే ఎట్టా కుదురుతుంది? ఇందాకే ఆ పిల్లోడు పిలిచినాడు, ఓనర్ పిలవండి చూపిద్దామని చెప్పి. ఆయన రాకుండా అట్లా కూర్చొని తింటా అంటే ఇట్లా ఇవన్నీ తినాలంటే ఎవడు జరిగిందన్న ఇది మా సార్ కూడా ఫోన్ చేస్తున్నారు సార్. అప్పుడు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కూడా మా సార్ ఫోన్ చేస్తున్నారు. ఇద్దరు ఏదో వాళ్ళు ఎదురు తింటున్నారు, మా సార్ కూడా తింటున్నారు. అది వచ్చి మన వాళ్ళు ఎన్ని గ్రేడింగ్ చేస్తున్నారమ్మా? ఎట్లా చేస్తారు గ్రేడింగ్? ఏం చేస్తారు? మళ్ళీ దాంట్లోనే చేస్తారా? వస్తానన్నారు, ఆయన కూడా అక్కడే ఫోన్ చేస్తున్నాడు. అదే మేమంతా మొత్తం ఇక్కడ సార్ వాళ్ళు కూడా ఫ్యామిలీ కూడా ఇంట్లో వస్తున్నాం సార్కి కూడా. ఇదేం పేరు? మీరే తోడ వేసుకునేదా? మీరు తోడ వేసుకునేదా? గ్యాస్ లేక మేము పాలు తెప్పించడం లేదు సార్. దాని ప్యాకెట్ ఇప్పటి పెట్టిన కప్పులకి వేయలేదు కానీ కూలింగ్ కప్పులో వేసుకోవాలి. వస్తానన్నారు, ఆయన కూడా అక్కడే ఫోన్ చేస్తున్నాడు. అదే మేమంతా మొత్తం ఇక్కడ సార్ వాళ్ళు కూడా ఫ్యామిలీ కూడా ఇంట్లో వస్తున్నాం సార్కి కూడా. చెప్పండి. నంద్యాల పట్టణం నందు గల శ్రీనిధి హోటల్ సంజీవ్ నగర్, నంద్యాల పట్టణము సంజీవ్ నగర్ నందు గల శ్రీనిధి హోటల్ నందు సోషల్ మీడియాలో తినే అన్నం నందు పురుగు వచ్చినదని ఒక మీడియాలో
రావడం జరిగినది. ఆ కథనం బేస్ చేసుకొని మేము ఈరోజు శ్రీనిధి హోటల్కు రావడం జరిగినది. ఆ శ్రీనిధి హోటల్లో వచ్చిన దాన్నిగా మనం ఇక్కడ వాళ్ళు తయారు చేసే వంటలు మరియు కిచెన్ను మొత్తం పరిశీలించడం జరిగినది. అందులో భాగంగా మేము తనిఖీ చేసి వారికి ఇంప్రూవ్మెంట్ నోటీసు కూడా ఇస్తున్నాము. అందులో కూడా మరియు కూడా వారిపై అనైజినిక్ కేసును ఫైల్ చేసి అది మన జాయింట్ కలెక్టర్ నంద్యాల వారికి సమర్పిస్తాము. ఆ తదుపరి చర్యలు జాయింట్ కలెక్టర్ గారు తీసుకున్న ఆధారంగా మేము వారిపై కేసు నమోదు చేస్తాము. అలాగనే శాంపిల్ కూడా ఈ హోటల్ నందు 2 శాంపిల్ కూడా తీసి ల్యాబ్కు పంపిస్తున్నాము టెస్టింగ్. ఆ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన వెంటనే వారిపై తగు చర్యలు తీసుకున్నవడనే చర్య చేస్తున్నాము. ఇలాంటివి ఎక్కడ జరిగినా ఏం జరిగినా మా దృష్టికి వచ్చినతో వెంటనే స్పందించి వారిపై తగు చర్యలు తీసుకుందామని మీడియా పరంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ప్రజాధికారికి అందరికీ ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల మందికి నేను విజ్ఞప్తి చేసేదంటే, మీరందరూ చూశారు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు ఇంత కాదు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి సర్వనాశనం చేశాడు. ఒక్కసారి నమ్మి ఓటు వేసి గెలిపించినందుకు రాజధాని అమరావతి అని చెప్పిన మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి. ఆ మూర్ఖుడు అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టినప్పుడు సపోర్ట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది అబద్ధమా నిజమా నీ మనసుకు నువ్వే చెప్పు. ప్రజలకు జవాబు చెప్పే బాధ్యత నీ మీద ఉంది. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టి పనిచేసినట్టు నీవు తప్పుడు కూతలు నోరుందని చెప్పేసి ఇష్టం వచ్చాడు అబద్ధ కూతలు కూస్తూ ఈ రోజు వరకు కూడా ఇంకా అబద్ధాలు ఆడుతున్నావు. అయితే నువ్వు చేసిన తప్పు 3 ముక్కలు ఆట ఆడావు. ఒక పక్క విజయవాడ ఒకసారి కావాలంటావు, ఒకసారి కర్నూలు కావాలంటే కోర్టు అంటావు, ఓ పక్క వైజాగ్ అంటావు. ఇట్లా రాష్ట్రాన్ని గబ్బు పట్టించి అమరావతిని నాశనం చేసి కొంప ముంచావు నువ్వు. అయితే ఆ భగవంతుడు ఆ కనకదుర్గమ్మ తల్లి దయదలిచి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని ఇమ్మీడియట్గా అధికారం ఇచ్చిన సంగతి ప్రజలకు తెలుసు. ప్రజలు సపోర్ట్ ఇచ్చి 164 సీట్లు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. అసెంబ్లీలో మొన్న చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మొన్న ప్రవేశపెట్టినటువంటి తీరు ఎలా ఉందంటే, చరిత్రలో ఎప్పుడు కూడా అమరావతిని రాజధాని అక్కడి నుంచి మార్చేదానికి ఎవ్వడికి వీలు లేకుండా అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. దీన్ని కూడా ఈ దుర్మార్గుడు తప్పు పట్టాలని చూస్తున్నాడు. నేను అడుగుతున్నా, 3 ముక్కలు ఆటాడి నువ్వు చేసిన మోసాలు ప్రజలందరూ గమనించారు కాబట్టే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క ప్రభుత్వం ఏమున్నా ఎవరున్నా రేపు అమరావతికి ఇబ్బంది జరగకూడదు, అమరావతి కఠినంగా అమరావతి రాజధాని ఉండాలనే ఉద్దేశంతో పగడిబందిగా వాళ్ళ అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి పంపించడం జరిగింది. దానికి అందరూ కూడా అమరావతి రాజధాని అని చెప్పినది ప్రజలంతా 5 కోట్ల మంది ప్రజానికం అంతా సంతోషించారు. ఇంకా ఏం పర్వాలేదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిలుపుకుంటాడని. కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా దాన్ని సపోర్ట్ చేస్తూ మనకు 100% దాన్ని హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది. అది అందరికీ తెలుసు. అయితే రాజధానికి మంచి కార్యక్రమం ఎలా బ్రహ్మాండంగా జరుగుతుంది. నేను చూపించాను మొన్ననే ఒక వారం కిందట. విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ రోడ్డు, ఎక్కడ పడితే అక్కడ బిల్డింగులు పూర్తిగా గ్రాండ్ సక్సెస్ కాదా. ఇలా స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. పూర్తి స్పీడ్గా జరుగుతుంది పని. ఇదంతా జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు దుష్టుడు ఇదంతా చూసి పనితనం చూసి కళ్ళు మండినాయి దుర్మార్గునికి. ఆ కళ్ళు పొరపాటున మళ్ళా ఈయన అమరావతి మీద పడితే అమరావతి కూడా నాశనం అవుతుంది ఈ దుర్మార్గుడు కళ్ళు పడితే. కాబట్టి ప్రజలకి ఏమంటే ఒక్కసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఒక మంచి తరుణం మంచి అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు. పవన్ కళ్యాణ్ కానీ మా లోకేష్ బాబు కానీ మోదీ గారి సహకారంతో ఈరోజు అమరావతి పూర్తి జరుగుతూ ఉంది. అమరావతి పూర్తి జరిగిందంటే హైదరాబాద్ ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. హైదరాబాద్ ఈరోజు తెలంగాణ నిలిచిందంటే హైదరాబాద్ చంద్రబాబు నాయుడు చేసిన డెవలప్మెంటే ఈరోజు తెలంగాణను రాష్ట్రాన్ని ఒక సాగుతూ ఉంది. అక్కడ డబ్బంతా ఆ యొక్క ఆదాయం అంతా హైదరాబాద్ నుంచి వస్తుంది. కాబట్టి మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏమంటే ఆదాయం పెంచాలి. ఆదాయం పెంచాలనుకున్నప్పుడు డెవలప్మెంట్ చూపించాలి. డెవలప్మెంట్ చూపించాలంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా పూర్తి సహకారం కావాలి, ప్రజల సహకారం కావాలి అనే ఉద్దేశంతో అమరావతిని పూర్తి స్థాయిలో పూర్తి పరిశ్రమలు ఇచ్చి
పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ప్లాన్ వేసి ఈరోజు ముందుకు పోతున్న సంగతి ప్రజలందరికీ తెలుసు. నేను ఇవాళ చెప్తున్నా, హైదరాబాద్ కాదు, హైదరాబాద్ మించి ఈరోజు అమరావతి లాభసాటిలో ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని పెద్ద ఎత్తున అమరావతి నుంచే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, రాష్ట్రం బాగుపడుతుంది. ఒక అమరావతినే రాష్ట్రాన్ని అంతా సాకే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ను ఒక తాటిపై ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఏమి ఇబ్బంది కాకుండా బ్రహ్మాండమైన లాభసాటి చూపించేది అమరావతి. చంద్రబాబు నాయుడు దాని మీద ఒక సబ్జెక్ట్ పెట్టిందంటే 100% సక్సెస్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ముందు చూపున్న జాగ్రత్త వ్యక్తి. ఎక్కడ ఆదాయం తేవాలో, ఎక్కడ ఏ విధంగా పట్టుకుంటే ఆదాయం వస్తుంది, ఏ విధంగా పూర్తి చేస్తే రాష్ట్రానికి లాభసాటిలో రాష్ట్ర ఖజానా నిండుతోనే ఐడియా కలిగిన వ్యక్తి కాబట్టి అటువంటి ముఖ్యమంత్రిని మనకు దొరకడం ప్రజల అదృష్టం. కాబట్టి అందరూ అర్థం చేసుకోండి, ఈ దొంగను మూడు కరాడి దొంగను పొరపాటు నమ్మొద్దండి. ఈ దొంగను ఆంధ్రప్రదేశ్ రాకుండా ఈ దుర్మార్గుని కేవలం కర్ణాటక పరిమితం చేసి ఇక్కడ రాకుండా పగడిబందీగా దుర్మార్గుని బుద్ధి చెప్పండి. ఎందుకంటే రాజధాని అనేది మనకు పూర్తిగా ఇలా అమరావతి రాజధాని చెప్పుకుండే బాధ్యత అన్నీ కూడా ఈరోజు అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈరోజు ఎంత కష్టపడుతున్నాడు, పూర్తి టైం అంతా ఇలా అమరావతి మీద పూర్తిగా టైం అంతా పెట్టు, ఆదాయం పెంచుతూ డెవలప్మెంట్ ఫుల్ స్పీడ్లో జరుగుతూ ఉంది. ఈ రోజు కూడా కేంద్రం ప్రకటించింది పోలవరం ప్రాజెక్టుకు డబ్బులు. పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి అవుతా ఉంది. పోలవరం ఇలా పూర్తయితే ప్రతి ఎకరాకు నీళ్లు వస్తాయి. ఈ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో తీసుకుపోతుంటే ఇటువంటి దుర్మార్గులకు అవకాశం ఇవ్వకుండా మళ్ళా 2029 చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా గద్దె మీద కూర్చోపెట్టండి. భారతదేశమే కాదు, ప్రపంచ దేశాల్లో అమరావతి ఏంటి ఇంత డెవలప్ అయింది అని చేసి చూపించే సత్తా ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉందని తెలియజేస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరానికి మన మండలానికి రోజు 5,500 టార్గెట్ ఇవ్వడం జరిగినది. అంటే ఈ నెలకు సంబంధించి 1,65,000 మ్యాండేట్స్ మనము పూర్తి చేయవలసి ఉన్నది. తర్వాత ఈ గ్రామానికి సంబంధించి ప్రతి గ్రామంలో 250 శ్రామికులకు పని కల్పించాలనే లక్ష్యంతో బడ్జెట్ తయారు చేసుకోవడం జరిగినది. వాటికి తగ్గట్టు ప్రణాళికను కూడా తయారు చేసుకొని ప్రతి గ్రామంలో డిమాండ్ తీసుకొని వారికి పని కల్పించేటట్లు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అదేవిధంగా పని వద్ద సౌకర్యాలను కూడా కల్పించమని ఉన్నతాధికారుల నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు వారికి షెడ్డు, తర్వాత ఫస్ట్ ఎయిడ్ బాక్సు సంబంధించిన ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా వారికి పంపించడం కూడా జరుగుతున్నది. తర్వాత వేసవి దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజు ఉదయాన్నే ప్రతి గ్రామంలో 6 గంటలకే పని స్టార్ట్ అయ్యేటట్టు ప్రణాళికను కూడా సిద్ధం చేసుకోవడం జరిగినది. ఈ సంవత్సరం వచ్చినటువంటి కొత్త పద్ధతుల ద్వారా ఎన్ఎంఎంఎస్ ఫేస్ అథెంటికేషన్ ముఖ ఆధారిత ద్వారానే అటెండెన్స్ అనేది పంపడం జరుగుతున్నది. ఈ అటెండెన్స్లో ఏవైనా కానీ ఇబ్బందులున్నా సమస్యలున్నా అక్కడి నుంచే గ్రామం నుంచి ఈ టికెట్ రైజ్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకోపోవడం కూడా జరుగుతున్నది. తర్వాత ఈకేవైసీలో కూడా ఎవరైనా కానీ వారికి ఈకేవైసీ అప్లోడ్ కాకపోతే వారిని రీఎన్రోల్మెంట్ చేసుకోవడం అని కూడా చెప్పడం జరిగినది. అదేవిధంగా ప్రతి గ్రామంలో అనేక సమస్యలపైన కూడా తెలుసుకోవడం కూడా జరుగుతున్నది. ప్రతి గ్రామంలో ప్రతిరోజు వర్క్ జరిగే ప్రదేశానికి సంబంధిత టెక్నికల్ అసిస్టెంట్, ఈసీ, ఏపీ కూడా ప్రతిరోజు విజిట్ చేయడం కూడా జరుగుతున్నదని తెలియజేయడం జరిగినది. తర్వాత మీరు పంపించేటువంటి ప్రతి ఫోటోను కూడా ప్రతిరోజు మానిటరింగ్ టీమ్ ద్వారా వెరిఫికేషన్ చేయడం కూడా జరుగుతున్నది. జరిగి అక్కడ ఉన్నటువంటి ఏమన్నా లోపాలు ఉన్నట్లయితే వాటిని వెంటనే వారికి తెలియజేస్తూ తిరిగి అటువంటి లోపాలను, అటువంటి తప్పులు జరగకుండా చూసుకోవడానికి మన ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగినది. తర్వాత మీకు అందుబాటులో ఉన్నటువంటి ప్రతి ఒక్క మేటుకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి 250 శ్రామికులను ఒక ఫీల్డ్ అసిస్టెంటే
ఎన్ఎంఎంఎస్ పంపించాలంటే లేట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క మేటికి కూడా వారికి ట్రైనింగ్ ఇచ్చి ఎన్ఎంఎంఎస్ యొక్క సిస్టాన్ని వారు అప్లోడ్ చేసేదానికి వారికి అన్ని విధాలుగా వారికి ట్రైనింగ్ ద్వారా తర్వాత ప్రాక్టికల్ ద్వారా వాళ్ళకు తెలియజేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోవడం కూడా జరుగుతుంది. తర్వాత ప్రతి గ్రామ సభలో ప్రతి గ్రామానికి ఈ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కూడా వచ్చేటట్లు చూసుకోవడం జరుగుతున్నది. ప్రతి గ్రామంలో ఇప్పుడు వచ్చినటువంటి కొత్త పద్ధతుల ద్వారా అంటే ప్రతి గ్రామానికి 20 వర్కులు మాత్రమే ఉండాలి. 20 వర్కులు ఉండాలి అన్నప్పుడు పిఆర్ వర్కులు కానీ, ఆర్డబ్ల్యూఎస్ వర్కులు కానీ, తర్వాత ఎన్ఆర్ఎస్ వర్క్స్ కానీ, ఫారెస్ట్ వర్క్స్ కానీ ఇవన్నీ కలుపుకొని కూడా గ్రామానికి 20 వర్కులు మాత్రమే ఉండాలి. ఈ 20 వర్కులు కూడా 1 by 1 ఒక వర్క్ కంప్లీట్ అయితేనే ఆ వర్క్ను ఫిజికల్ కంప్లీట్ కొట్టడము, తర్వాత మిగతా వర్క్ను కూడా యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చినటువంటి కొత్త గైడ్లైన్స్ను మనం అందరము ఫాలో అవుతూ మండలాన్ని ముందుకు తీసుకొని వెళ్ళుటకు శాయశక్తుల కృషి చేస్తామని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఉపాధి హామీ పథకం పని కల్పించినందుకు ఈ ప్రభుత్వానికి ఎంతో ధన్యవాదాలు. మాకు ఈ పని వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నేను తిక్కత అక్కడ ఉండే మంది అనాథలమే అని గుర్తుపెట్టుకోవాలి. అనాథలం అంటే అనాథం కాదు, అనాథలం కాదు, ఆ నాథుడికి చెందినటువంటి వాళ్ళమని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? మనం ఏమంటున్నాం, అనాథలు అంటే వాళ్ళు ఉన్నారు, వాళ్ళే అనాథలు కాదు, అందరూ అనాథలే. ఇంకా ఆ అనాథన అనే వాళ్ళే ఎంతో మంది వచ్చి ప్రేమగా పలకరిస్తుంటారు, ప్రేమగా పెడుతుంటారు, ప్రేమగా ఎంతమంది ప్రేమనో వాళ్ళకు. మనల్ని అంతా వచ్చి పలకరించే వాళ్ళు అంతమంది ఉంటారా మనకు? వాళ్ళు వాళ్ళే నిజమైన అనాథునికి సంబంధించిన. కాబట్టి మనము అనాథలం, ఆ నాథునికి సంబంధించిన వాళ్ళం అనేటువంటి స్పృహతో ఉండాలి. అప్పుడు మన జీవితం చాలా అటెంటివ్గా ఉంటుంది, అలర్ట్నెస్గా ఉంటుంది, చాలా ప్రేరణాత్మకంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. ఇది మనల్ని ఏదో ఒక నిరాశావాదములో దించే జ్ఞానం కాదు, మనల్ని ఆశావాదంతో పెంచే జ్ఞానం ఇది. భక్తులు చాలా ఆనందంగా జీవిస్తారు, చాలా బాధ్యతగా బ్రతుకుతారు, చాలా శక్తిగా ఉంటారు, ప్రేరణాత్మకంగా ఉంటారు. కాబట్టి ఆ విధంగా మనమందరము ఈ భక్తి వైభవాన్ని అర్థం చేసుకొని మనము కూడా మనలో ఆ భక్తి తత్వాన్ని డెవలప్ చేసుకొని ఆ వైభవాన్ని మనము కూడా అనుభవించాలి. ఇదే నిజమైనటువంటి జీవితం. కాబట్టి మనం అన్నీ మర్చిపోవాలా. ఏమేమో ఉంటేనే జీవితం బాగుండాలంటే కొన్ని 100 కోట్లు ఉండాలనేమో, జీవితం బాగుండాలంటే పెద్ద పెద్ద బిల్డింగులు ఉండాలనేమో, జీవితం బాగుండాలంటే అధికారాలు ఉండాలనేమో, పదవులు ఉండాలనేమో. నో 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 నో, అట్లేం కాదు. జీవితం బాగుండాలంటే జీవించే యోగ్యత ఉండాలి. ఆ యోగ్యత భక్తి ఇస్తుంది, మనకు జ్ఞానం ఇస్తుంది. కాబట్టి ఆ యోగ్యత లేనప్పుడు ఎన్నున్న జీవితం ఉండదండి. కాబట్టి మన జీవితానికి భగవంతుడే ఆధారం, భగవంతుడే శక్తి, భగవంతుడే జ్ఞానం, భగవంతుడే అని మనము కనుగొని మనలో ఉన్న భగవతత్వాన్ని కనుగొని ఆ భగవంతునితో ఉండడము ఎంత ఆనందమో అనుభవిస్తే తెలుస్తుంది. రామ 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 రామ.
చాలా పూజ్యమాల